హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ నాగేంద్ర, ఇంటర్లింక్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా. ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలనేది నేను మీకు పిన్ అప్డేట్ ఇస్తున్నాను. అందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ అందరూ కూడా అంబాసిడర్కి అప్లై చేయండి. ఆల్రెడీ 13వ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఇది 14వ బ్యాచ్. ఈరోజు నైటే ఈ యొక్క ఫామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరికి కూడా గ్రూప్లో పోస్ట్ చేశాను. అది ఎలాగో మీకు ఇప్పుడు చెప్తాను. అందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ వినండి. ఓకే అండి. ఇలా మన గ్రూప్ ఓపెన్ చేశాము. ఈ గ్రూప్లో ఇక్కడ ఫామ్ ఉంది. ఈ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఎవరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మిస్ చేసుకోకండి. అందరు కూడా మీ యొక్క ఏదైతే మన ఇంటర్లింక్కి మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి ఉండాలి. వేరే మెయిల్ ఐడితే తీసుకోదు. కావున నేను ఇచ్చింది వేరే మెయిల్ ఐడి. కావున దీని మీద స్విచ్ టు అకౌంట్ అనండి. స్విచ్ అకౌంట్ అయింది. నేను ఇచ్చింది ఈమెయిల్ ఐడి. అకౌంట్ చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఇక ఇలా ఓపెన్ అయింది నాది. అయిన తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టుకోండి. మీరు అక్కడ పైన చూపించింది అదే, ఇక్కడ కింద చూపించిన అదే మెయిల్ ఐడి. ఇక్కడ యూజర్ నేమ్, టెలిగ్రామ్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇలా టెలిగ్రామ్లోకి వెళ్ళేసి టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నా టెలిగ్రామ్ ఐడి ఇది. టెలిగ్రామ్లో ప్రతిదీ కూడా మీకు ఈ విధంగా ఉండాలి. బయో అనేది ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసింది కదా, ఇగో ఇలా ఉండాలా. ఇంటర్లింక్ మీ పేరు మీది ఎలా ఉండాలంటే మీ పేరు క్లాబ్లిక్ అంటే అటగీత ట్రైన్ అంబాసిడర్ అని పెట్టండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రైన్ అంబాసిడర్ కాబట్టి ట్రైన్ అంబాసిడర్. ఇక్కడ కూడా అంతే, అఫీషియల్ ట్రైన్ అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ అని పెట్టేసి ఈ విధంగా ఉండాలి. బయో అనేది ఇదేమో నేము, ఇక్కడేమో బయో ఆ విధంగా ఉండాలి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, యూజర్ నేమ్ ఇది. దీని మీద క్లిక్ చేస్తే కాపీ యూజర్ నేమ్ అంటండి. దీన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళండి. ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ అయిపోయింది. మీ ఇంటర్లింక్ ఐడి నోటెడ్ గుర్తున్నా కూడా మ్యాక్సిమం ఏం చేయండి అంటే ఇలా ఓపెన్ చేయాలి. మన ఏది ఇంటర్లింక్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్లింక్ ఓపెన్ చేసాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ రిఫరల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీది ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇదన్నమాట. మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసి మన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి అది. ఓకే చేసిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇండియా అని వస్తుంది. ఇండియా మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ హూ ఇన్వైట్ యూ బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని ఉంది కదా, దీన్ని మన గ్రూప్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నా ఐడి ఇస్తున్నాను. ఐడిని చేసేయండి. 3831944344. ఇది మరీ గుర్తుపెట్టుకొని దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఏమని ఉంది, మనం ఎక్స్ అంటే ట్విట్టర్ యొక్క అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ని పేస్ట్ చేయాలి. అది అలాంటి ఇప్పుడు మనం ఎక్స్లోకి వెళ్దాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కల మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత షేర్ అని ఉంది, షేర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి మూడు చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ అన్నారు కదా, ఇక్కడ మనకి కాపీ యూఆర్ఎల్ అని ఉంది. ఆ కాపీ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసేసేయండి. కాపీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ యువర్ ఆన్సర్ కాడ పేస్ట్. ఇది మళ్ళీ ఒక్కసారి మనం ఫైనల్గా చెక్ చేసుకుందాము. పైనుంచి కిందకి ఇక్కడ ఉంది మెయిల్ ఐడి, ఆ తర్వాత టెలిగ్రామ్ ఐడి. ఇక్కడ బాక్స్లో కంపల్సరీ టిక్ కొట్టాలి. ఇక్కడ మన ఇంటర్లింక్ ఐడి మీది, అది అంటే ఇది నాది కాబట్టి నాది ఇచ్చా, మీది మీరు ఇచ్చుకోండి.
ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేయాలి, మన ఇండియా నుంచి కాబట్టి. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారంటే మన గ్రూప్లో అందరికి కూడా నేనే ఇచ్చాను కాబట్టి ఇక్కడ నా ఐడి ఇచ్చుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అంటే మీరు మీ కింద వాళ్ళను కూడా ఉంటారు, వాళ్ళకి మీది ఇవ్వాల్సిన, మీరు ఇంతవరకు అంబాసిడర్లు కాలేదు కావున మీది ఇవ్వటం వలన ఉపయోగం ఉండదు. కావున అంటే నేను మన గ్రూప్ నుంచి నేను అంబాసిడర్ అయ్యాను కాబట్టి నాది ఇవ్వండి. మీ కింద వాళ్ళకి కూడా మీరు ఒకవేళ అంబాసిడర్ అయ్యి ఉంటే మీరు ఇచ్చుకోవచ్చు, మీది ఇవ్వండి మీ కింద వాళ్ళకి. ఒకవేళ మీరు అంబాసిడర్ కాకుంటే నా ఐడి ఇవ్వండి, ఓకేనా. ఇక్కడ ట్విట్టర్ ఓకే అయిపోయింది, సబ్మిట్ ఇంతేనండి. విధంగా సబ్మిట్ కొట్టేసేయండి, అయిపోయింది. చూసారు కదా, ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఆన్ బోర్డింగ్ అప్లికేషన్ ఫామ్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకర్. యువర్ అప్లికేషన్ ఈజ్ రికార్డెడ్. మీ అప్లికేషన్ రికార్డెడ్ అయింది, ఓకేనా. ఇది మనం వచ్చేసి ఇంటర్లింక్ కోచ్ హౌస్లోకి వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఇది మొత్తం ఇదే ఉంటుంది, మనం టెలిగ్రామ్లో తీసుకెళ్ళిద్ది, కొత్తదేం లేదు కాబట్టి. ఓకే ఇదేనండి, అందరూ ఈ విధంగా చేసుకోండి. ఓకే అండి. నా నెంబరు 9963233984 అనే నెంబర్కి మెసేజ్ పెట్టండి. నెంబర్ చెప్తున్నా, 9963233984కి కాల్ చేసిన మెసేజ్ పెట్టిన మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.